ధాత్రి, కేదార్, కౌశికి వాళ్ళందరూ కూడా ధాత్రి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటారు. నిషి కూడా వచ్చి ఉంటుంది. ఇక సిరి చాలా సంతోషంగా ధాత్రిని హగ్ చేసుకొని, "ఎలా ఉన్నావక్కా?" అని ప్రశ్నిస్తూ ఉంటే, "బాగున్నాను సిరి. నువ్వెలా ఉన్నావు?" అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. "నేను కూడా బాగున్నానక్కా" అని సిరి చెప్తూ అందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటే, అప్పుడే సిరి ఫోన్ కాస్త రింగ్ అవుతూ ఉంటుంది. దాంతో సిరి చాలా కంగారు పడుతూ భరద్వాజ, రేఖ వైపు చూస్తూ ఉంటే వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చూసుకొని చాలా కంగారు పడుతూ ఉంటారు. ధాత్రి ఇదంతా గమనిస్తూ ఉంటుంది. "నేను ఇప్పుడే ఫోన్ మాట్లాడి వస్తాను" అని సిరి వెళ్తూ ఉంటే, "సిరి ఆగు" అంటూ సిరి భర్త అక్కడికి వస్తాడు. దాంతో మళ్ళీ అందరూ షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. "నేను కొన్ని రోజులుగా మీ అమ్మాయిని గమనిస్తూ ఉన్నాను. ఫోన్ రాగానే పక్కకు వెళ్ళి మాట్లాడుతోంది. అసలు ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత చాలా మూడీగా ఉంటోంది. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడను కూడా మాట్లాడడం లేదు. ఏంటి అంత రహస్యాలు ఫోన్‌లో ఏమున్నాయి? ఏంటి సంగతి సిరి? నేను వినకూడదా? అందుకే నువ్వు అలా పక్కకు వెళ్తున్నావా?" అని భర్త ప్రశ్నిస్తూ ఉంటే, "అలాంటిదేం లేదండి" అని సిరి టెన్షన్ పడుతూ అమ్మ, నాన్న వైపు చూస్తూ ఉంటుంది. "అబ్బే! అలాంటిదెందుకుంటుంది బాబు" అని భరద్వాజ, రేఖ కూడా చెప్తూ ఉంటారు. "అయితే నా ముందరే స్పీకర్ ఆన్ చేసి ఫోన్ మాట్లాడు. కానివ్వు, మాట్లాడు" అని భర్త అరుస్తూ ఉండటంతో ఇక సిరి చాలా టెన్షన్ పడుతూ స్పీకర్ ఆన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇదంతా గమనిస్తున్న ధాత్రి, కేదార్ అసలు ఏం జరుగుతోందిక్కడ అని ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకో సిరి, అమ్మ, నాన్న ముగ్గురు కూడా చాలా కంగారు పడుతున్నారు. అసలు ఆ ఫోన్ కాల్ చేస్తున్నది ఎవరు? ఎందుకు సిరి చాటుగా వెళ్ళి మాట్లాడుతోంది అని ధాత్రి కూడా చూస్తూ ఉంటే, స్పీకర్ ఆన్ చేయగానే "హలో" అని మీనన్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. మరి సిరిని ఏమని చెప్పి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.